వన్ టౌన్ ఏరియా ఎస్కే యాకూబ్ గారు, అదేవిధంగా ఖమ్మం నాయకులు కామ్రేడ్ మాడుగుల నాగేశ్వరరావు గారు, కామ్రేడ్ మల్ల కొండయ్య గారు, అదేవిధంగా 42వ డివిజన్ శాఖ కార్యదర్శి కామ్రేడ్ గారు, 19వ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ మెంటవ రవి గారు, 22వ డివిజన్ కార్యదర్శి 18వ డివిజన్ కార్యదర్శి సహాయ కార్యదర్శి కామ్రేడ్ కృష్ణ గారు. విధంగా ఈ యొక్క వన్ టౌన్ ఏరియా మహిళా సమైక్య అధ్యక్షురాలు కామ్రేడ్ నారపోగు నాగమణి గారు, అదేవిధంగా ఖమ్మం పట్టణ నాయకులు కామ్రేడ్ సిద్ధి శ్రీనివాస్ గారు, రోషయ్య గారు, శ్రీరామ్ నాగేశ్వరరావు గారు, సహాయ కార్యదర్శి కాటు నరసరావు గారు, అన్న పేరు నాగేశ్వరరావు గారా, నాగేశ్వరరావు గారు, శ్రీరామ్ దుర్గా మనోళ్ళు అందరికీ పేరున అన్నమాన కొత్తగూడెం శాఖ కార్యదర్శి కామ్రేడ్ రావుల హనుమంతరావు గారు, అందరికీ పేరు పేరున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని వన్ టౌన్ ఏరియా కౌన్సిల్ సమావేశాన్ని ఈ మధ్యకాలంలో ఎప్పుడు మనం ఈ యొక్క శాఖ మహాసభలో జరిగేటువంటి సందర్భంలో ఒక 4 వన్ టౌన్ ఏరియాలో మహాసభల్ని జరుపుకోవడం జరిగింది. దానికి కొత్త అదేవిధంగా కౌన్సిల్ మెంబర్స్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 42లో కూడా శాఖ మహాసభ పెట్టలేదు, పెడతారు. అది కూడా ఇప్పుడు దగ్గర ఇక్కడికి ఒక 5 శాఖలు ప్రాతినిధ్యం వచ్చాయి. అదేవిధంగా టౌన్ ఏరియాలో గతంలో సెక్రటరీగా ఉన్నటువంటి వన్ టౌన్ ఏరియా కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సరే కార్పొరేటర్ ప్రాంతంలో 19వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచినటువంటి పేర్లు అవసరం లేదు, పార్టీ ఫిరాయింపులు, పార్టీని బలోపేతం చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఈ ప్రాంతంలో వన్ టౌన్ ఏరియా ప్రాంతంలో ఈ యొక్క సిపిఐని బలోపేతం చేసేదానికి, అదేవిధంగా ఎక్కువ శాఖలను ఏర్పాటు చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ బాధ్యులు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వన్ టౌన్ ఏరియా ప్రాంతంలో సిపిఐ అంటే బలమైన పార్టీ అనే విధంగా ఈ వన్ టౌన్ ఏరియాలో తయారు చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు ఎందుకు చేసి అనంటే 3 అంశాలని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన 10వ తారీఖున మన సీనియర్ నాయకులు ఎమ్మెల్యేగా ఒక 6 సార్లు ఎన్నికై మంచి నాయకుడు, అలాంటి నాయకుడి యొక్క వర్ధంతి పాపడపల్లిలో గతంలో జరిగేది. అంతకన్నా ఎక్కువగా ఈ కార్యవర్గం కౌన్సిల్ కార్యవర్గం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆ పాపడపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఒక 1000 మంది లోపల జనాలతో సమీకరించి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పద్ధతులనే మన వన్ టౌన్ ఏరియాకి ఖమ్మం నగరం మొత్తానికి కలిపి 200 మందిని
జన సమీకరణ తరలించవలసిందిగా చేశారు. దానికి మనం 200 కన్నా కూడా ఎక్కువ ఇప్పుడు మనం చెప్పినటువంటి వాళ్ళు డివిజన్ వైజ్గా చూసుకున్న 2 డివిజన్లలో 42 కానీ ఇటు 19 కానీ బలమైన శాఖలు వీళ్ళ నుంచే తీసుకుపోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళు. కానీ ఏదైనా అందరం ప్రాతినిధ్యం వహించే విధంగా ఖచ్చితంగా ఏదైతే మనకి ఇచ్చారో ఆ పద్ధతిలో జన సమీకరణని తీసుకుపోదామని మా ఇప్పుడు బ్రదర్ ఇందాక చెప్పారు. పాపడపల్లిలో నేను అక్కడ రఘునాథపాలెం కార్యదర్శిగా పనిచేసేటప్పుడు పాపడపల్లిలో విగ్రహం లేదని చెప్పేసి ఆ గ్రామస్తులు మన కామ్రేడ్స్ అడగటం వల్ల బాధ్యత మనమే తీసుకొని కొత్తగూడెం శాఖ నుండే ఆ ఏవైతే ఉన్నాయో నిధులు దాన్ని సేకరించి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు 10వ తారీఖున పెద్ద ఎత్తున జరపాలనేది పార్టీ నిర్ణయించింది. కాబట్టి దానికి మీరందరూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా భవిష్యత్తులో మనం ఇది అయిపోయిన తర్వాత ఈ 10వ తారీఖు లోపల మన ఇక్కడ కొన్ని మనం క్లైమేట్ అన్నది కూడా తెలియజేయాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ కొంతమందిని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1 టౌన్ ఏరియా ప్రాంతంలో ఒక వ్యక్తి పోయిన తర్వాత ఈ యొక్క ఆఫీస్ని ఏర్పాటు చేయడం కోసం సరే నేను సహకరించినా ఇక్కడ నిలబడటానికి ఉన్నటువంటి వ్యక్తులు ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రమేణి నాగేశ్వరరావు గారు, మాడుగుల క్రమేణి మల్లకొండయ్య గారు, మన కాట్ల నరసరావు గారు, సిద్ధి శ్రీనివాసరావు గారు, ఎన్టీ రవి గారు, సామి సేవ నాగేశ్వరరావు, మన రోసయ్య గారి పెద్దలు, ఇంకా వీరయ్య గారు, శ్రీరామ్ దుర్గా, అదేవిధంగా జయరాం గారు, ఇంకా అందరూ అంటే కొన్ని పేర్లు వేరే రకంగా అనుకోవద్దు, భావించవద్దు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నిలబడటం కోసం మీరు చేస్తున్నటువంటి కృషిని ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ఇదే పద్ధతిలో మీరు పార్టీని బలోపేతం చేసేదానికోసం మీరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా మనిషి అనేవాడు పుట్టుక చావుక రెండే. పుట్టిన తర్వాత ఉంటాం, చనిపోయిన తర్వాత మన జ్ఞాపకాలే మిగులుతాయి తప్ప ఏవి మిగలవు. అది గుర్తుంచుకొని మనం ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పార్టీని బలోపేతంతో పాటుగా ఈ ఖమ్మం 1 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే దానికోసం మనం అందరం ఒకటై ఆ సమస్యలపై పోరాటం సాగిద్దామని ఆ వైపున మీరందరూ కలిసికట్టుగా రేపు పార్టీని బలోపేతం చేసేదానికోసం, అదేవిధంగా 10వ తారీఖున జరిగేటువంటి పాపడపల్లిలో జరిగే మన కామ్రేడ్ రజవేలి గారి వారికి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎర్ర దుస్తులు ధరించి రావాల్సిందిగా, ఉదయం 10 గంటలకి రావాల్సిందిగా మీ అందరికీ పేరున అదే 10 గంటలకు అక్కడ 10 గంటలకు అక్కడ అంటే మనం ఇక్కడ ఏ టైంకి బయలుదేరాలనేది మీరే నిర్ణయించుకోవాలి. 9 గంటలు మనం బయలుదేరితే అక్కడనే ఉంది కాబట్టి మోటార్ సైకిల్ అయితే ఒక కలర్ఫుల్ గా అందరం కలిసి వెళ్దాం. దానికి మీరందరూ సహకరించాలని, మీకు కూడా ఏ సమస్య వచ్చినా అందుబాటులోకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా సరే మేమే పెద్దలమని కాదు, ఇందులో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని తీర్చుకునే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు హీరోలే, నాయకులే, దీంట్లో వేరే విధంగా భావించొద్దని, ఆ భవిష్యత్తులో మనం దీంట్లో ఇంకోటన్నా ఈ పార్టీ మన పనిచేయాలి పెద్దలు క్లైమేట్ అన్నతో పాటుగా నగర కార్యదర్శి గారు కామ్రేడ్ జానిమయ్య గారు కూడా మనతో పాటుగా వస్తారు. వారిని కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేసుకొని అందరి సహాయ సహకారాలతోని ఈ ఖమ్మం 1 టౌన్ ఏరియాలో మంచి బలమైనటువంటి పార్టీని ఏర్పాటు చేసి ఖమ్మం 1 టౌన్ ఏరియా మహాసభను పెట్టి కొత్త కార్యదర్శిని, సహాయ కార్యదర్శిని మళ్ళీ మనం కొత్త బాడీని ఎన్నుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కామ్రేడ్ నాగమణి గారు, మీరు మహిళా ప్రస్తుత ఖమ్మం 1 టౌన్ ఏరియా అధ్యక్షులు, మీరు దయచేసి మీకున్నటువంటి ఈ ఖమ్మం మన 19వ డివిజనే కాకుండా పక్క డివిజన్లో కూడా వెళ్ళి అక్కడ కొంతమందిని అక్కడ కొంతమందిని తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకున్నా, దయచేసి మీరు ఏమి అనుకోవద్దని. అదేవిధంగా మనం ఎన్నోసార్లు చూశాను, నేను
మనకి ఒక కార్పొరేటర్ గెలిచినా కానీ నేను ఎప్పుడు ఎన్నిసార్లు సజెషన్ చేసినా లేదు. ఇట్లాంటి సమావేశాలు కూడా ఎప్పుడు పెట్టల. శాఖాపరమైనటువంటి సత్యనారాయణ గారు ఈయన కట్ చేయండి.